నమస్తే, నేను డాక్టర్ మాధురి, జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ సంఖ్య హాస్పిటల్. ఈ రోజు మనం ఆస్తమా అనే దాని గురించి మాట్లాడుకుందాం. దీంట్లో ఏమవుతుంది అంటే, ఇది ఊపిరితిత్తుల్లో ఉన్న ఎయిర్ వేస్ అంటే శ్వాసనాళాలు ఇబ్బంది అయితే వచ్చే సింటమ్స్ ని ఆస్తమా అని అంటాము. ఇందులో ఏమవుతుంది అంటే, ఈ ఎయిర్ వేస్ ని అంటే శ్వాసనాళాలని కొంతమందిలో చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. అప్పుడు ఎవరైనా కానీ ఎక్స్పోజ్ అయితే, ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ కి ఎక్స్పోజ్ అయితే, అంటే డస్ట్ కానీ, పాలెన్స్ కానీ, లేకపోతే యానిమల్స్ కానీ, పెట్స్ కానీ, అంతేందుకు క్లాత్ మెటీరియల్స్ కానీ, వాటికి ఏమైనా ఎక్స్పోజ్ అయినప్పుడు ఇన్ఫ్లమేషన్ అనేది డెవలప్ అవుతుంది. ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల ఏమవుతుంది అంటే, అక్కడ కఫం లేదా తెమడ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఈ శ్వాసనాళాలు అనేది మూసుకొని పోతాయి. దాన్నే మనము అబ్స్ట్రక్షన్ అని కూడా అంటాము. ఇది మూసుకుపోవడం వల్ల గాలి తీసుకునేటప్పుడు ఒక శబ్దం లాగా వినిపిస్తుంది. దాన్నే వీజింగ్ అని అంటాము. అండ్ ఇది మూసుకొని పోవడం వల్ల బయట నుంచి తీసుకుని వచ్చే గాలి అనేది ఊపిరితిత్తుల్లోకి వెళ్ళకపోవడం వల్ల మనకి శ్వాస తీసుకోవడం అనేది ఇబ్బందిగా ఉంటుంది. ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్, దేని వల్ల ఆస్తమా అనేది ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. సో మోస్ట్ కామన్లీ డస్ట్, అది ఇంట్లో డస్ట్ అవనివ్వండి, బయట డస్ట్ అవనివ్వండి, ఎక్కడైనా లేకపోతే పొల్యూషన్. ఇవి కాకుండా పాలెన్స్, కొంతమందికి ఫ్లవర్స్ పడదు అని అంటారు, ఇంకొంతమందికి పొలాల దగ్గరికి వెళ్తే ఎలర్జీస్ అని అంటారు. ఇవి కాకుండా వచ్చేసరికి క్లాత్ మెటీరియల్స్ కానీ, పిల్లో, మ్యాట్రెస్, డస్ట్, సోప్, డిష్ వాషర్, డిటర్జెంట్స్. ఇవి కాకుండా కోల్డ్ వెదర్, ఇన్ఫెక్షన్స్. ఇప్పుడు వెదర్ చేంజ్ అయినప్పుడు, ఇది ఎక్కువగా మనం చలికాలంలో చూస్తాం. ఈ కోల్డ్ వెదర్కి అనేది కూడా ఒక రకంగా ట్రిగ్గర్ ఫ్యాక్టర్ ఆస్తమాకి. సో ఎక్కువగా ఇది మనం వింటర్ సీజన్లో చూస్తూ ఉంటాము. అండ్ లాస్ట్ ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది అంటే, ఎయిర్వేస్ అనేవి బాగా సెన్సిటివ్గా ఉంటాయి. సో దానివల్ల కూడా ఆస్తమా అనేది ట్రిగ్గర్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంటాయి. క్లినికల్ ఫీచర్స్, ఈ ఆస్తమాలో మనకి మెయిన్గా కనిపించేవి ఏంటి అంటే, మొదటిది దగ్గు రావడం, దాంతోపాటు తెమడ, ఛాతిలో పట్టేయడం. ఇవి కాకుండా శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండడం, మెయిన్గా పిల్లి కూతులు. సైన్ వచ్చేసరికి ఈ సైన్ పిల్లి కూతుల్లాగా వినిపిస్తూ ఉంటుంది. రెండోది, ఈ ఆస్తమా అనేది ఈ ఎలర్జీ వేరే దానితోటి కూడా అసోసియేట్ ఉండొచ్చు. అంటే ఎలర్జిక్ రైనైటిస్, ఎక్కువగా జలుబు చేయడం, తుమ్ములు రావడం, వీటితో అసోసియేట్ అయి ఉండొచ్చు. లేదు అంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్, దాన్నే ఎక్సిమా, అర్టికేరియా అని అంటాం. దురదలు రావడం, లేకపోతే ర్యాషెస్ రావడం, ఇలాంటివన్నీ కూడా ఇచ్చింగ్ రావడం, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాము. ఈ ఎలర్జీకి సంబంధించిన ల్యాబ్ టెస్ట్లు ఏమేమి చేయించవచ్చు. ఫస్ట్, మనం ఊపిరితిత్తుల్లో ఏదైనా ప్రాబ్లం ఉండి ఆయాసంగా ఉంది అంటే చెస్ట్ ఎక్స్రే చేస్తాం. ఇది కాకుండా ఏంటి అంటే, ఎలర్జీకి స్పెసిఫిక్గా చేసేది ఏంటి అంటే, ఫస్ట్ సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేసినప్పుడు అందులో ఈస్నోఫిల్స్ అనేది ఎలర్జీకి సంబంధించిన సెల్స్, అవి ఎక్కువ ఉన్నాయో తక్కువ ఉన్నాయని చూస్తాం. ఆ ఎలర్జీస్తో పాటు ఇంకొకటి అబ్సల్యూట్ ఈస్నోఫిల్ కౌంట్, ఐజీఈ సెల్స్, ఐజీ యాంటీబాడీస్, ఇంకా ఎలర్జీ ప్యానెల్ టెస్ట్, ఇవి కూడా చేస్తాం. ఇవి సిగ్నిఫికెంట్గా ఉంటాయి. ఇది కాకుండా మనకి కన్ఫర్మేషన్ కావాలి అంటే స్పైరోమెట్రీ చేస్తాం, అంటే దాన్ని పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అని కూడా అంటాం. ఆస్తమా సివియారిటీ అనేది ఎలా తెలుస్తుంది? మనము ఆస్తమా సివియారిటీని తెలుసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఇన్హేలర్స్ మీద ఉన్నారు, లేదు ఎప్పుడో ఒకసారి ఇన్హేలర్ యూస్ చేస్తున్నారు అన్న వాళ్ళకి ఇది పెరుగుతుందా, తగ్గుతుందా, కంట్రోల్డ్గా ఉందని ఎలా తెలుస్తుంది అంటే, లాస్ట్ 4 weeks అంటే లాస్ట్ 1 monthలో ఉన్న సిమ్టమ్స్ గురించి అడుగుతాం. లాస్ట్ 1 monthలో ఏం సిమ్టమ్స్ లేవు అని అంటే అప్పుడు వెల్ కంట్రోల్డ్ అని అర్థం. లేదు, ఇప్పుడు చెప్పే సిమ్టమ్స్లో ఒకటి కానీ అంతకన్నా ఎక్కువగా కానీ సిమ్టమ్స్ ఉంటే మాత్రం అది అంత కంట్రోల్ లేదు అనేది తెలుస్తుంది. అవేం సిమ్టమ్స్ అంటే, మనం డైలీ యాక్టివిటీస్లో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కానీ, దగ్గు కానీ, ఇలా పిల్లి కూతులు రావడం కానీ, మన డైలీ యాక్టివిటీస్లో ఇంటర్ఫియర్ అవ్వడం కానీ. రెండోది, రాత్రుల్లో శ్వాస తీసుకోవడానికి ఇబ్బందితో ఆస్తమా సిమ్టమ్స్తో నిద్ర లేగవడం కానీ, వారంలో ఒక 2 రోజుల పైన సివియర్గా సిమ్టమ్స్ వచ్చినా, వారానికి 2 రోజుల కన్నా ఎక్కువ ఆస్తమా మెడికేషన్స్ యూస్ చేసినా కానీ, వీటిల్లో ఏం సిమ్టమ్స్ ఉన్నా కానీ అది ఆస్తమా అంతా కంట్రోల్డ్గా లేదని అర్థం. నెక్స్ట్, ట్రీట్మెంట్. ఆస్తమాలో మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటి? ఫస్ట్ ఎలర్జీ వల్ల, రెండోది ఆస్తమా ట్రిగ్గర్ అయ్యి శ్వాసనాళాల్లోనే వచ్చేసరికి మనకి ఇన్ఫ్లమేషన్ వల్ల, తెమడ ఎక్కువ పట్టడం వల్ల, మూడోది శ్వాసనాళాలు మూసుకుపోవడం వల్ల. ఈ మూడింటిని ట్రీట్ చేయడమే మెయిన్ గోల్ ఆఫ్ ఆస్తమా. సో ఫస్ట్ ఎలర్జీకి మనకి యాంటీ ఎలర్జిక్ మెడికేషన్స్ ఇస్తాం. రెండోది ఇన్ఫ్లమేషన్కి యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్స్ అంటే కార్టికోస్టెరాయిడ్స్ కానీ మిగిలిన మెడికేషన్స్ కానీ ఇవ్వడం.
మూసుకుపోయిన రంధ్రాలని తెరవడానికి మనం బ్రాంకో డైలేటర్స్ కానీ నెబులైజేషన్స్, అది నెబులైజేషన్ రూపంలో కానీ ఇన్హేలర్ రూపంలో కానీ ఇస్తాం. సో ఇవి మనకి ఇంజెక్షన్స్ లోని, ఓరల్ టాబ్లెట్స్ లోని, ఇన్హేలర్స్ లోని చాలా వరకు యూస్ ఉంటుంది. ఇన్హేలర్స్ ఎందుకు బెటర్, నెబులైజేషన్ కానీ ఇన్హేలర్ కానీ ఎందుకు బెటర్ అంటామంటే అది డైరెక్ట్గా మనకి ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. సో ఇప్పుడు నెబులైజర్ ఇన్హలేషన్ రూట్లో ఈ ఇన్హేలర్స్లో ఏంటి అంటే మనకి డిఫరెంట్ రకాలు ఉంటాయి. అంటే సైజెస్ వెరీ అవ్వచ్చు, లేకపోతే లోపల క్యాప్సూల్ ఫామ్ ఉండొచ్చు, ఐరోసాల్ ఫామ్ ఉండొచ్చు, ఇలా డిఫరెంట్గా ఉంటాయి. సో అది ఎలాంటి వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది అనేది డాక్టర్ కన్సల్టేషన్లో మీకు తెలుస్తుంది. సెకండ్ థింగ్, ఎన్నిసార్లు యూజ్ చేయాలి, ఎంత ఫ్రీక్వెంట్గా యూజ్ చేయాలి అనేది మీ సిమ్టమ్స్ బట్టి వేరీ అవుతూ ఉంటుంది. ఎలా యూజ్ చేయాలి, ఇప్పుడు ఇన్హేలర్ సరిగ్గా యూజ్ చేయకపోవడం వల్ల కూడా ఈ సిమ్టమ్స్ అనేవి ఎగ్జాగరేట్ అవుతూ ఉంటుంది. సో మీరు కరెక్ట్గా యూజ్ చేస్తున్నారా లేదా అనేది డాక్టర్ పర్యవేక్షణలో తెలుస్తుంది. నెక్స్ట్, ఆస్మా రాకుండా ఏం చేయాలంటే ఇది నాట్ క్యూరబుల్ డిసీజ్, ఇది వస్తే లైఫ్ లాంగ్ ఉంటుంది. బట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ డస్ట్కి, పాలెన్స్కి మీరు ఏదైతే ఎలర్జీగా ఉంటారో దానికి దూరంగా ఉండడం. ఒకవేళ డస్ట్కి ఎక్స్పోజ్ అవ్వాల్సి వచ్చింది అని అన్నప్పుడు సేఫ్టీ ప్రికాషన్స్ అంటే మాస్క్ కానీ లేకపోతే డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానీ ఇలాంటివి ఫాలో అయితే సరిపోతుంది. నెక్స్ట్, ఇన్హేలర్ అనేది కరెక్ట్, మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్హేలర్ అనేది కరెక్ట్గా యూజ్ చేయాలి, రెగ్యులర్గా యూజ్ చేయాలి. మీరు యూజ్ చేసే ఇన్హేలర్ డోస్ కన్నా ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తుంది, అయినా సిమ్టమ్స్ వస్తున్నాయి అంటే మాత్రం వెంటనే మీరు డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవాలి. థ్యాంక్ యూ.